పాయింట్. ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై టాలీవుడ్ సినిమాల దండయాత్ర మొదలైంది. పుష్ప మనకి దూసుకొస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఆ తర్వాత వంతు ఇండియానే ఊపేయబోతున్న RRR, నెక్స్ట్ రాధేశ్యామ్. సో అఖండ థియేటర్ల ముందు మాస్ జాతర కనిపిస్తే తర్వాత వంతు పుష్పది. సొంతంగా బ్రాండింగ్ కోసం తపిస్తున్న అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాతో మనందరికీ కూడా బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ అని అర్థమవుతుంది. సో ఇది డైరెక్టర్ సుకుమార్, ఇటు అల్లు అర్జున్కు కత్తి మీద సాము లాంటిది, ఒక సవాల్ లాంటి సినిమా అని చెప్పచ్చు. బికాస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మొదటి నుంచి. సరైన మాస్ సినిమా పడితే కలెక్షన్లు ఎలా ఉంటాయో అఖండ దుమ్ము రేపి మరి ఒకసారి నిరూపించింది. ఆ తర్వాత వస్తున్న పుష్ప ఈ లీగ్లోనే కొనసాగుతూ క్లాసు మాస్ అని అన్నిటికీ అతీతంగా దూసుకెళ్ళబోతోందని చెప్పి అంచనాలు. ఆ తర్వాత రాబోతున్న RRR ఇంకా రాధేశ్యామ్ ఎలా అలరించబోతున్నాయో విల్ వెయిట్ అండ్ వాచ్. కానీ ప్రస్తుతం వీఆర్ సెలబ్రేటింగ్ పుష్ప. 5 భాషల్లో రాబోతున్న ఈ సినిమా దర్శకులు సుకుమార్ రంగస్థలం తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ని ఆల్రెడీ సెట్ చేసేసింది. 5 భాషల్లో మరి పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అల్లు అర్జున్ది, అలాగే పాత్రధారులు ఏ విధంగా వాళ్ళ డైలాగులు ఉండబోతున్నాయి, వాళ్ళ గెటప్స్ ఉండబోతున్నాయి. రకరకాల కాన్వర్జేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. సో లెట్స్ టాక్ అబౌట్ పుష్ప. అండ్ ఇవాళ పుష్ప సినిమా గురించి మాట్లాడడానికి ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ దర్శకులు అండ్ రచయిత, అందరికీ సుపరిచితులు BVS రవి గారు. అలాగే పాటలు రాస్తూ తన కలంతో, అలాగే కొన్ని సందర్భాల్లో ఫిల్మ్ క్రిటిక్గా గళంతో కూడా అందరినీ అలరిస్తూ కవిగా, అలాగే అవధానిగా మనందరికీ సుపరిచితులైన సిరాశ్రీ గారు ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. బట్ ఫస్ట్ జాయినింగ్ అస్, పుష్ప సినిమాలో చాలా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన అనసూయ భరద్వాజ్ నటి, అండ్ అలాగే టీవీ యాంకర్, ఎంటర్టైన్మెంట్ షో హోస్ట్ అండ్ వాట్ నాట్. రంగస్థలంలో వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ చూసేసాము. వెల్కమ్ అనసూయ. రైట్. అండ్ రంగస్థలం సినిమాలో చాలా ప్రత్యేక పాత్రలో కనిపించిన ప్రముఖ నటి అండ్ ఎంటర్టైన్మెంట్ షో హోస్ట్ అనసూయ భరద్వాజ్, అందరికీ చాలా ఇష్టమైన యాంకర్ అండ్ యాక్టర్. రంగస్థలంలో రంగమ్మతగా కనిపించిన అనసూయ ఇప్పుడు పుష్ప సినిమాలో చాలా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. తన గెటప్ చూస్తేనే అదిరిపోయిందని చెప్పాలి. బట్ అనసూయ, ఐ వెల్కమ్ యూ. ఇవాళ మాతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో చాలా కష్టమైన పరిస్థితిలో మీరున్నారన్న విషయం తెలుసు. సో అను, హౌ డు యూ డూ? Thank you, Akka. Thank you so much. I'm just going by the day, and artists, we have to live parallel lives, and that's what I'm doing here. రైట్ అను, చాలా ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద లాస్. అండ్ ఈ డెఫినెట్గా నాన్నగారు వాళ్ళు ఉండుంటే ఈ క్యారెక్టర్లో చూసి చాలా గర్వపడేవారు. అను, ఎలా ఉంది నీ సక్సెస్ని ఎలాగా అంటే ఎంజాయ్ చేస్తున్నావు, అండ్ మరోవైపు ఈ ట్రాజడీని ఎలా కోప్ అవుతున్నావు అను? I don't know if I'm prepared to talk about it. I've just been నేను చాలా కొంచెం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను కొన్ని రోజుల నుంచి. అమ్మ దగ్గర ఉందామని ఉన్నాను అంతే. మోర్ దెన్ ఎనీవన్, నేను పెళ్ళై 11 ఏళ్ళు అవే ఉన్నాను. సో బట్ స్టిల్ లాస్ ఇస్ లాస్. వీ వర్ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్. నాన్నగారికి టర్మినల్ క్యాన్సర్ అని తెలుసు, బట్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇంకా all I'm worried more about is Amma, and I want to be with her. In fact, last 4 days I had to be away for work, and I got back Iroje Malli Amma Daggara. I'm going to be here with her. Yeah. Extremely sorry to know, Manasuya. భగవంతుడు మీ అందరికీ Thank you, Akka. ఈ టైంలో కావాల్సిన శక్తిని ప్రసాదిస్తారని చెప్పి కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం జీవితంలో చాలా పరిస్థితులు మనం చూస్తుంటాం. అలాగే అన్నిట్లో భాగంగా ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్కి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఆర్ యూ కంఫర్టబుల్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ అనసూయ? బికాస్ సో పుష్పలో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనసూయ? చాలా ఇంట్రెస్టింగ్ గెటప్ చూసి నేను అసలు ఆ బాబ్ హెయిర్ అది చూసి అదిరిపోయింది. థ్యాంక్ యూ అక్క. సారీ, ఐ ఎమ్ జస్ట్ ఇన్ వెరీ హడావిడి. వాయిస్ మీకు డిస్టర్బింగ్ గా ఉందా? లేదమ్మా, బానే ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. కంటిన్యూ. ఓకే, సో థింకింగ్ ఆఫ్ ద వర్క్ ప్లేస్ I am in gives me hope in difficult times like this also. And these times, December 17th, Pushpa the Rise release kabotundi, and I played Dakshayani అందులో. Quite challenging, the way I look and the way I perform. I tried to perform
ఇంకా ఐ నేను నిజాయితీగా నా ప్రయత్నం నేను చేశాను. I've been a complete director's actor. I've always been, and particularly when it is Sukumar Garu, um, I am entirely a director's actor. అవును, ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దెర్ హెస్ బీన్ మిక్స్డ్ రియాక్షన్స్ when it రైట్ comes to looks of Pushpa particularly, but it's రైట్. a different world altogether. um, తెలుగులో even చెప్పవా అను? రంగస్థలం కూడా అలాంటిదే. అను అను తెలుగులో చెప్పవా, సారీ బికాస్ సారీ తెలుగు సారీ ప్రేక్షకులు సారీ అందరూ మళ్ళీ గొడవ చేస్తారు. యా యా సో అదొక సపరేట్ ప్రపంచం అంతే. సినిమా అంటేనే ఒక ప్రపంచం. పుష్ప అనే ప్రపంచం ఏంటంటే రంగస్థలం కూడా అలాగే ఉండింది. మేమందరం మాలా లేం అక్కడ. చిట్టుబాబు అయినా, రామలక్ష్మి అయినా, రంగమ్మత్ అయినా, ప్రెసిడెంట్ గారు, ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు సుకుమార్ గారు ఒక నాచ్ అప్ తీసుకెళ్లి ఇంకా డీప్ ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు. రైట్ సో పర్టికులర్లీ ఇన్ దిస్ ఫిల్మ్ ఎవ్వరు అక్కడ అనసూయ గుర్తుకు రాకుండా ఉండాలనే ఆ లుక్ అయినా, యూ విల్ జస్ట్ హ్యావ్ టు సీ దాక్షాయిని ఆర్ మంగళం సీను, పుష్ప, శ్రీవల్లి. ఓ అందరం చాలా పెద్ద రిస్కులు తీసుకున్నాము. ఐ థింక్ దిస్ ఇస్ అనదర్ మైల్ స్టోన్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అని నేను అనుకుంటున్నాను. సో చాలా ఆబ్వియస్లీ ఇంత ఇంత భారీ స్కేల్లో సినిమాలు ఇప్పుడు మొదలయ్యాయి అంటే వి సీన్ బాహుబలి, ఇప్పుడు ఆర్ఆర్ఆర్, మధ్యలో ఈ పుష్ప, ఇన్ని భాషల్లో ఇంత ఫ్యాబ్యులస్ స్టార్ కాస్ట్ తోటి, ఇంత రిచ్ మ్యూజిక్ తోటి దాక్షాయిని పాత్ర ఎలా, ఇస్ ఇట్ నెగటివ్ రోల్ ఆర్ ఎలాంటి పాత్ర అనసూయ? ఇప్పుడు వరకు యాంటిసిపేషన్ ఉంది. ఐ వాంట్ టు కీప్ ఇట్ దట్ వే. ఎందుకంటే సినిమా ప్రేమికులు అలాగే వాళ్ళని ఉంచాలి. నేను కూడా పూర్తి సినిమాని చూడలేదు. ఐఎమ్ ఈగలీ వెయిటింగ్ అందరితో పాటు December 17th తెలుసుకోవాలని. మీకు చెప్పేదంటే చెప్పేయచ్చు, కానీ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ సినిమా లవర్స్, సో ఐ డోంట్ వాంట్ టు బి ఎ స్పాయిలర్. అబ్సల్యూట్లీ నో నో వెల్ యాక్చువల్లీ అది తెర మీద చూసుకుంటే ఆ థ్రిల్ వేరు. అయితే ఈలోగా ఏంటంటే అనసూయ, ఈ క్యారెక్టర్ గెటప్ గురించి కొంచెం ఇబ్బందికరమైన కామెంట్స్ వచ్చాయేమన్నా, ఆర్ అంటే రెసిస్టెన్స్ వచ్చిందా ఫ్యాన్స్ నుంచి, ఇలా ఎందుకున్నారు అలా ఎందుకున్నారు అని చెప్పి? లేదు, యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ దట్? వచ్చిందక్క. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయని మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. సారీ, లుక్ రిలీజ్ అయిన తర్వాత ఇమోజీస్ భయంకరంగా వచ్చాయి కొన్ని. బట్ ఐఎమ్ సంబడి హూ సీస్ ద బ్రైటర్ సైడ్ ఇన్ ఎవ్రీథింగ్. సో అవుట్ ఆఫ్ 10 కామెంట్స్ ఒక 3 కామెంట్స్ పాజిటివ్ వచ్చినా నాకు హోప్ ఉంటుంది. బికాస్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సినిమాలో సందర్భానుసారంగా ఎందుకు అలా ఉంది ఏంటి అని ఒకసారి సినిమా చూడడం మొదలెట్టాక ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్. సో ఐఎమ్ పర్టికులర్లీ, నేను దాక్షాయినిగా ఆ రకంగా కనపడడానికి కానీ, నేను అనేది మంగళం ఎవ్రీబడి అక్క, let me speak for myself. What I went through when I ఈ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత అలా గెటప్ ఉంటుందని కూడా నాకు తెలీదు. సుకుమార్ గారితో నా నమ్మకం అలాంటిది. రైట్. ఏంటంటే సుకుమార్ గారు నన్ను నమ్మి, మా ఇద్దరి కోసం ఆయన నమ్మకం వాజ్ మచ్ మోర్. నాకంటే కూడా ఎక్కువ ఆయన నన్ను నమ్మి, యునో యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అన్నట్టు. ఇట్స్ లైక్ ఫీడింగ్ టు మీ అన్నమాట. చాలా ఎనర్జీ ఫీడ్స్ ఉంటాయి ఆయన దగ్గర. సో ఐ డోంట్ థింక్, నాకు సెకండ్ థాట్ కూడా ఒక్కసారి కూడా రాలేదు. నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం గెటప్ వేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ ఎక్సైటెడ్ అండ్ కిక్డ్ అబౌట్, బికాస్ ఇలాంటిది నెవర్ బిఫోర్ నేను చేసింది. మళ్ళీ చేస్తానో లేదో కూడా తెలియదు, బికాస్ నేను చాలా తొందరగా బోర్ అయిపోతాను. మీకు ఆ విషయం చెప్పాను ఇంతకు ముందు. సో నా భూతో నా భవిష్యత్ లాగే నా చాలా నిజాయితీగా I put all my efforts in it. Did you have any అంటే కాంబినేషన్ సీన్స్ విత్ బన్నీ ఆర్ ఎలాంటి ఎవరెవరితో యాక్ట్ చేసావు అనసూయ ఈ క్యారెక్టర్ లో? So far I had combination scenes with Allu Arjun garu. My maximum scenes are with Mangalam Seenu. And actually ఇప్పుడు మీరు అడుగుతుంటే ఆలోచిస్తున్నాను, నేను సీన్ పరంగానే ఈ సీన్ లో ఎలా చేయాలి అనేది చూసాను. ఎవరితో చేయాలనేది అట్మాస్ఫియర్ ఎప్పుడు రాలేదు, ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు నాకు. కానీ మీరు అంటే ఆబ్వియస్లీ బన్నీ గారు ఉన్నారంటే ఆ ఆరా వేరే ఉంటుంది కాబట్టి నేను చేశాను అని చెప్పి కూడా కాదు. అంటే నీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలని చెప్పి, ఏ యాక్టర్ తో వర్క్ చేస్తే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది,
అని చెప్పి అర్థం చేసుకునే ప్రయత్నం. అంటే బికాస్ ఇంత పెద్ద సినిమాలు తయారైనప్పుడు ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది, అంటే ఎలా ఎలా ఉంటుంది సెట్లో వాతావరణం అని. ఇట్స్ టూ సూన్ టు సే నాకు ఇంకా, ఎందుకంటే ద రైజ్ ఇలా స్టార్ట్ అయ్యి అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకు. ఎందుకంటే మనం ఉన్న పాండమిక్స్ పరిస్థితుల్లో నేను 4 రోజులు షూట్ చేసిన తర్వాత లాక్డౌన్ అయిపోయింది, మళ్ళీ వి గాట్ బ్యాక్. రిలీజ్ డేట్ చాలా మంది సినిమా లవర్స్ అండ్ బన్నీ గారి ఫ్యాన్స్ ఎవరి వల్ల నాకు తెలియదు కానీ రిలీజ్ డేట్ సడన్ గా వచ్చేసింది December 17th అని. ఇంకా వివర్ ఆన్ వీల్స్ అన్నమాట. ఇంకా అంటే కాళ్ళకి చక్రాలు ఉన్నట్టుగా పనిచేసాం మేము. రైట్ సో రైట్ అసలు అర్థం కాలేదు హౌ ఇట్ ర్యాప్డ్ అప్ సో సూన్ అని. ఇఫ్ యూ ఆస్క్ మీ బన్నీ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అంటే, అంత ఇన్ డెప్త్ గా నాకు నిజంగా నాకు గుర్తు రావట్లేదు, కానీ హీ ఇన్ పర్టికులర్ చాలా 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 హార్డ్ వర్కింగ్. నేను ఫస్ట్ నాకు బాగా గుర్తుంది మొదటి 4-5 రోజులు ఆఫ్ షూట్. ఆయన ఎంత ఎంత ప్రిపేర్ అవుతారంటే సో సో కమిటెడ్ బేసిక్ గా. ఇట్స్ నాట్ ఈజీ చిత్తూరు స్లాంగ్ లో ఆ బాడీ లాంగ్వేజ్ తో ఆ క్యారెక్టర్ లో అలా ఉండిపోవడం, ఇమిడిపోవడం అసలు ఈజీ కాదు. నాకైతే చాలా కష్టమైంది. నీది కూడా చిత్తూరు చిత్తూరు స్లాంగా? నాకు కూడా చిత్తూరు స్లాంగ్. మరి మాట్లాడలేదేమే? చాలా కష్టం అసలు. నాకు డబ్బింగ్ నేను యాక్చువల్లీ 1 వీక్ బ్యాక్ 10 days బ్యాక్ కూర్చేస్తున్నా. మీరు చూస్తా ఉండాలి. చూస్తా ఉండాలా? చూస్తా ఉండాలి. వెల్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అను. అండ్ వన్స్ అగైన్ సి ప్రేక్షకుల వైపు నుంచి ఫస్ట్ రంగస్థలం చెర్రీతో, ఇప్పుడు బన్నీతో, నెక్స్ట్ వరుణ్ తేజ్ తో అడగాల్సి వస్తుంది అనమాట. వరుణ్ తేజ్ తో అయిపోయింది F2. F2 అయిపోయింది కదా? అవును, నేనే ఇంకా వెనకబడి ఉన్నాను. కరెక్ట్. ఇంకా అయితే మరి ఎవరెవరు మిగిలిన్నారు మెగా ఫ్యామిలీలో అయితే ఫర్ యూ టు? చిరంజీవి గారితో కూడా చేస్తున్నాను. సూపర్. పవన్ కళ్యాణ్ గారితో కూడా చేసేసాను. అది ఇంకా బయటికి రావాలి. డిడ్ ఐ స్లిప్ మై టంగ్? పర్లేదు, టంగే కదా, మనం కాదు కదా. సో ఇట్స్ ఓకే. మనం ఎప్పుడు లేదు, చాలా అంతే పర్టికులర్ గా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వీళ్ళిద్దరు బ్యాలెన్స్ అనుకుంటా. అంతేనా? అంతే. యా. కానీ అదేంటో అలా జరిగిపోయింది. సారీ అలా జరిగిపోయింది మెగా ఫ్యామిలీతో నా కెరియర్ జర్నీ. ఇట్ వాస్ డెఫినెట్లీ నథింగ్ ప్లాన్. బట్ దాక్షాయిని క్యారెక్టర్ అయితే నేను అడిగి తీసుకున్నది. అంటే దాక్షాయిని క్యారెక్టర్ అని కాదు, పుష్పలో నేను భాగం అవ్వాలనుకున్నాను. బికాజ్ రంగస్థలం చేసిన తర్వాత సుకుమార్ గారు నాకు ఇచ్చిన మైల్ స్టోన్ ఏదైతే ఉందో, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా నీకు తిరుగులేదు అది ఇది అని. కానీ 2 సంవత్సరాలు సినిమాలు లేకుండా ఉన్నాను. దానికి కూడా అందరూ దెబ్బపడడం మొదలు పెట్టారు. ఏంటో యూఆర్ నాట్ యూజింగ్ యువర్ ద సక్సెస్ ఆర్ వాట్ ఎవర్. సో ఐ వాజ్ కైండ్ ఆఫ్ వెరీ రెస్ట్లెస్ టు గెట్ బ్యాక్. నేను ఎవరిని అంటే నాకు ఎందుకో సుకుమార్ గారు నాకు ఇచ్చిన భరోసా ఏదైతుందో అది ఇంకెక్కడ నాకు రాలేదని చెప్పాలా ఏమో నాకు తెలియదు, కానీ కైండ్ ఆఫ్ బిలీఫ్ హీ హ్యాస్ ఇన్ మీ. ఇంకా ఒకసారి కలిసినప్పుడు చెప్పాను నేను చేస్తాను పుష్పలో అని. నువ్వు అడిగావు కాబట్టి నాకు అనిపిస్తుంది ఒక క్యారెక్టర్ ఉంది కానీ నువ్వు చేస్తావో లేదో అని అనుకున్నాను, అందుకే అడగలేదని అన్నారు. అంటే మీరు నేను ఎప్పుడు నా మొదటి సినిమానే నేను నా గ్లామర్ కి భిన్నంగా, సో కాల్డ్ గ్లామర్ కి భిన్నంగా, నాకున్న ఇమేజ్ కి భిన్నంగా క్షణం ఐ ప్లేడ్ అ నెగటివ్ రోల్. సో ఐ జస్ట్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ అ స్టోరీ నెరేటివ్. అది నెగటివా పాజిటివా 2 నిమిషాలు ఉందా నాకు లేదు, నేను ఇంపాక్ట్ఫుల్ గా ఉంటే చాలా అని అనుకుంటాను. అండ్ Suku sir respected that, and I respect him for the belief he had in me. And Dakshine is set to see you all on December 17th. We wish you the best of the best. మళ్ళీ మరోసారి డీప్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ మీ కుటుంబం అందరికీ కూడా. అనసూయ, just any memory of Nanagaru you can share with us, because obviously all your fans are watching this interview and they all want to reach out and
గివ్ యూ దట్ సెన్స్ ఆఫ్ సపోర్ట్. ఆ ఓదార్పు మీకు కలగాలి మీ ఫ్యాన్స్ నుంచి అని అడగడానికి ఆ ఒక్క రీజన్ కోసం అడుగుతున్నాను. నాన్నగారితో ఏమైనా మెమరీ? నాన్న ఓ ఎంటైర్ అంటే మేము పాపాజీ అని పిలుస్తాము మా నాన్నగారిని. సో పాపాజీ ఈజ్ అలైవ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. ద వే హీ హాజ్ మమ్మల్ని మా పెంపకం, మేము ధైర్యంగా ప్రపంచాన్ని ఎదుర్కోవడం, ముగ్గురు ఆడపిల్లలని చెప్పేసి నిస్సహాయంగా ఉండకుండా మా జర్నీస్, మా స్ట్రగుల్స్, త్రీ ఆఫ్ us are very strong. We grew up to be very strong women, and he's always alive. Hi Ajay garu. అమ్మా నమస్తే తల్లి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా, నాకు నువ్వు అజయ్ ఎట్లుండమ్మా? గారికి కూడా అద్భుతమైన సీన్ ఉంది. బాగున్నాను అజయ్ గారు. ఎందుకు రాలేదు మీరు? ఈ అమ్మాయి కొంచెం ఉన్నారా? ఈ ఇంటికాడ ఊళ్ళో ఉండి కొంచెం జ్వరంగా ఉండి రాలేదమ్మా. ఎలా ఉన్నారు సార్? తగ్గుతుందా? డూ యూ ఫీల్ బెటర్? అబ్బాయి అదేం లేదు, బాగా మనసులో తిరగడం వల్ల ఇదైంది అంతే. ఓకే ఓకే. Yeah, అమ్మా. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఈ రకంగా ఇలా కలుసుకోవడం. ఆ రోజు షూట్ అయ్యయ్యో. అజయ్ గారిది కూడా అద్భుతమైన క్యారెక్టర్. క్యారెక్టర్. అజయ్ గారు నమస్కారం. యా, అద్భుతమైన క్యారెక్టర్ ఏం కాదు కానీ ఏదో ఇక సుకుమార్ ఆస్థాన విద్వాంసుడు కాబట్టి మైత్రి వాళ్ళ ఆస్థాన విద్వాంసుడినే. కాదు అజయ్ గారు, మీరు ఇప్పుడు అమ్మా తల్లి నమస్తే. ఉండదు అమ్మా ఏ ఊరు భాష ఇది మీరు మాట్లాడుతూ ఉండదు? నాది ప్రకాశం జిల్లా అమ్మా, ప్రకాశం జిల్లా చీరాల దగ్గర. అదే మాట తెలుస్తోంది, అటువైపు మాట అని చెప్పి భలే ఉంది. అండ్ ఇప్పుడు అవునవునమ్మా. మీది కూడా చిత్తూరు భాషేనా సినిమాలో? అంటే నెల్లూరుకి కొంచెం దగ్గర, వాస్తవంగా అయితే నెల్లూరు ఉండే. కాబట్టి కొంచెం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం కమ్యూనిస్ట్ పార్టీతో తిరిగినోడు కాబట్టి, అన్ని ప్రాంతాల్లో బాగా తిరిగినోడు కాబట్టి ఆ స్లాంగులు అవన్నీ కొంచెం తెలుసు. రైట్ 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 సార్. ఓకే, ఐ లీవ్ యు బోత్. పుష్ప సినిమా కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. అను ఏదో చెప్తున్నావు, చెప్పమ్మా. ఐ లీవ్ యు బోత్. మరి నేను ఐ జస్ట్ హావ్ టు గెట్ బ్యాక్ టు మై అను. వెళ్తూ నాన్నగారిని తలుచుకుంటూ యూ వాంటెడ్ టు షేర్ సంథింగ్. ఈలోగా వుడ్ యు లైక్ టు కంప్లీట్ దట్? అజయ్ గారు అంటే ఐ సెడ్ పాపాజీ మా అందరి అంటే నా ద్వారా మా జనరేషన్స్ హీ విల్ ఆల్వేస్ బి అలైవ్. అండ్ ఇన్ అ వే నేను కొంచెం రిలీవ్ అయ్యాను. నాన్నగారు వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ జస్ట్ గాట్ రిలీవ్. I hope I keep making him proud, and that's how he'll live on, is what I believe. మీ అందరం చాలా గర్వపడుతున్నాం అనసూయ, నీ ధైర్యాన్ని చూసి. ఇంకా నాకు వార్తలు చదివే అనసూయ అలా గుర్తుంది సాక్షి టీవీలో. సో విషింగ్ యూ ఆల్ ద గ్రేటెస్ట్. అండ్ మీకోసం నేను ఎప్పటికీ అలాగే ఉంటాను. అవును బంగారు తల్లి. yes, absolutely. You take good care of yourself and take care of the family ఈ కష్టంలో. and wishing you all the best for Pushpa. థ్యాంక్ యూ అక్క. అజయ్ గారు కలుద్దాం 17th రోజు. అమ్మా అట్లాగే తల్లి, అట్లాగే. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. బై బై. And అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. అమ్మా తల్లి. అనసూయ వెల్కమ్ అండ్ గ్రేట్ ప్లెజర్. అనసూయ గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి అజయ్ గారు మీకు స్వాగతం. అండ్ ఇప్పుడు ఐ డ్రీమ్ స్టూడియోస్లో ప్రముఖ దర్శకులు, రచయిత బివిఎస్ రవి గారు ఉన్నారు. అలాగే ప్రముఖ గేయ రచయిత, ఇంకా కవి, ఇంకా ఏం చెప్పాలి, అవధాని మన సిరాశ్రీ గారు, సి రామ్ శ్రీకాంత్, సిరాశ్రీ ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. మీ ఇద్దరికి స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్. అనసూయ మాటలు వింటే మీరు కూడా స్పందిస్తారని చెప్పి మిమ్మల్ని కూర్చోపెట్టి అలా వినిపించాం. అజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ స్పీక్, సినిమా గురించి మాట్లాడడానికి సినిమా తెలిసిన వాళ్ళే రావాలి. కాబట్టి ఇంత భారీగా సినిమాలు తయారవుతూ కోవిడ్ అన్ని పక్కన పెట్టేసి దూసుకెళ్ళిపోతుంటే చాలా ముచ్చటగా ఉంది సార్. మీకు ఎలా ఉంది సార్ ఈ సినిమా రిలీజ్ కావడం? అసలు ఎదురు చూస్తానే ఉండాలమ్మా. అసలు ఏంటంటే అసలు ఇది ఒక పూటలో ఒక 5 నిమిషాల్లో చెప్పేది కాదు నా వ్యవహారం. అదే మళ్ళీ మీరు వివరంగా మేము ఎట్లాగో పుష్ప సినిమా రిలీజ్ తర్వాత మిమ్మల్ని పలకరి చాలా చాలా మాట్లాడాలి జోత్స్నమ్మా, చాలా చాలా మాట్లాడాలి. ఎందుకంటే చెప్పండి. ఎందుకంటే చాలా మాట్లాడాలి. ఎందుకంటే సుకుమార్ గారితో గాని, ఆ మైత్రి మూవీస్ తో గాని, మరీ ముఖ్యంగా అబ్బాయి అల్లు అర్జున్ తో గాని, ఇది నా జీవితంలో చెరిగిపోయిందమ్మా ఈ పుష్ప అనే సినిమా అయితే మాత్రం. అది మాత్రం ఆ సినిమాలో ఎంత నిడివి ఉంటా అనేది పక్కన పెడితే, ఓ మంచి క్యారెక్టరు, దమ్మున్న క్యారెక్టర్ ఒకటి. నా ప్రయాణం అంతా కూడా అబ్బాయితోనే. ఏంది
అసలు చాలా మంది ఈసారి ఒకసారి ఇది రిలీజ్ అయిన తర్వాత ఎటు తిరిగి నేను మిమ్మల్ని అడుగుతా, అమ్మా నేను ఒకసారి మాట్లాడతాను నైట్ డ్రీమ్ లో, చాలా మాట్లాడాలని అడుగుతా నేను. అందుకని ఏమిటి మాట్లాడండి. రవి గారు ఏదో అడుగుతున్నారు సార్, బివిఎస్ రవి గారు. సార్ నమస్కారం అయ్యా. సార్ నమస్కారం. నమస్తే సార్, నమస్తే. సినిమా గురించి ఏం మాట్లాడుతారు, మీ చేత సంతకం పెట్టించారేంటండి, ఏం చెప్పట్లేదు? అంటే అదేం లేదు, తెలిసిన వారమే అంతా. ఇప్పుడు ఒక నా వాయిస్ ఓవర్ లోనే ఉంది కదండి అదే అది. భూగోళంలో ఎక్కడ పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతా ఉండదు. దాంతోనే తెలిసిపోయింది కదా కదంతా. అది చాలా గొప్ప విషయం ఏంటంటే అజయ్ గారు, అయ్యా అది ప్రపంచానికి తెలిసిన నిజం. యాక్చువల్ గా ఏది శాండల్వుడ్ అనేది, గంధపు చెక్క అనేది ప్రపంచంలో శేషాచలం అడవుల్లో తప్ప ఇంకెక్కడ మొలవదని మీ గొంతులోకి రావడంతో తెలియని ప్రతి వాడికి చేరిపోయింది. ఈ కథ యొక్క గుండెకాయ చేరింది. ఈ కథ దేని గురించి, ఈ పోరాటం దేని గురించి అని మీ గొంతులోంచి రావటం చాలా అద్భుతంగా ఉంది. సినిమా మీ గొంతు. అవునయ్యా థ్యాంక్స్ అయ్యా. యాడా రాత్రి 8 గంటలకు వెళ్ళినోడి 11 గంటల దాకా చెబుతానే ఉండా 4 ముక్కలు. అసలు కథ అది. ఇవి చెప్పండి సార్, కనీసం కథలాగా చెప్పట్లేదు కానీ సార్. మీరేంటి సార్, ఫుల్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అని వినికిడి కాబట్టి. అంటే పవర్ఫుల్ క్యారెక్టరే, మంచి పవర్ఫుల్ క్యారెక్టరే. అది నిన్న అబ్బాయి చెప్పాడుగా, అది మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొండారెడ్డి అనే. అవును కాదు సార్, కొండారెడ్డి క్యారెక్టర్. అయ్యా అజయ్ గారు, మామూలుగా సుకుమార్ గారు చిన్న చిన్న క్యారెక్టర్ల విషయంలోనే వినిపిస్తాం కదండి. వినిపిస్తుంది అయ్యా. అదే చిన్న చిన్న క్యారెక్టర్ల విషయంలోనే యాక్టర్లు బత్తాయి పిండినట్టు పిండేస్తారు కదా. ఇదేమో స్పెషల్ క్యారెక్టర్ అంటున్నారు, బాగా గట్టిగా. ఇప్పుడు ఆయన స్కూల్ నాకు తెలిసి రంగస్థలంతోనే తేలిపోయింది. ఆయన లెక్కల మాస్టర్ గారు కదా. సో ఆయన్ని పట్టుకున్నా నేను. అసలు వాస్తవంగా అయితే ఆయన బాణి ఇదంతా పట్టుకుని నేను ఒక 2-3 టేకుల్లోనే చేసి పడేస్తాను నేను. కొన్ని సందర్భాలు అయితే ఒక టైంలో నాకు, అంటే అది గర్వం చూడడం కాదయ్యా, ఆయన నా మీద ఉన్న నమ్మకం, నేను వెళుతున్నాను నువ్వు ఉండవని ఒక నమ్మకం అని వెళ్ళాడు కొన్ని సీన్లో. వాళ్ళు శ్రీమాన్ గారు ప్రవీణ్ గారు డైరెక్షన్ చేస్తుంటే నువ్వు ఉండవు ఎడదిరిగి ఆయన అని చెప్పేసి నువ్వు ఉన్నావన్న ఒక నమ్మకం అని చెప్పేసి వెళ్ళాడు. సుకుమార్ గారు లెక్కల మాస్టర్ గారు లెక్కలేని షాట్లు తీస్తాడు. అవును. అయ్యో ఓ పట్టాన్ని నచ్చదండి ఆయనకి, ఏమనుకుంటున్నాడో అదే చేయాలా. కాకపోతే ఏంటంటే ఒకటంటే 20 టేకులైనా సరే 21వ టేకు ఆయన చెప్పింది ఓసారి ఆలోచిస్తే అమ్మని అమ్మ ఇట్లా చేస్తే ఇంకా బాగుండేది కదా అనిపించింది మనకి. అదే పర్ఫెక్షనిస్ట్. అది మిస్ అయిపోయాం దాకా అని అనుకునేవాళ్ళం. అజయ్ గారు ఒక్క నిమిషం, సిరాశ్రీ గారు కూడా మిమ్మల్ని పలకరిస్తున్నారు. సిరాశ్రీ గారు సార్ నమస్కారం. అజయ్ గారు నమస్కారం. అయ్యా నమస్కారం బాబు. నమస్కారం అయ్యా. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. అయితే మొన్న మధ్యన మా ఫ్రెండ్ ఒక ప్రశ్న అడిగారండి నన్ను, ఈయన పేరు అజయ్ ఘోష్ ఏంటి, ఈయన ఏమన్నా నార్త్ ఇండియన్ అని అడిగారు ఒక ఆయన. కమ్యూనిస్ట్ నాయకుడు పేరు. ఏం లేదయ్యా. అడిగితే నేను అప్పుడు చెప్పింది ఏంటంటే ఏదో స్పాంటేనియస్ గా నేను చెప్పేశా, ఆయన గొంతు సముద్రం ఘోషించినట్టు ఉంటది, అందుకని అజయ్ ఘోష్ అన్న. నాన్న కమ్యూనిస్ట్ పార్టీ, ఏదండి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ. నేనేమన్నా అజయ్ కుమార్ ఘోష్ నా పేరు పెట్టుకున్నాడు. మా రెండో వాడి పేరు ఏమన్నా తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరుడైన చాగంటి భాస్కర్ రావు పేరు పెట్టుకున్నాడు. మూడో వాడి పేరు ఏమన్నా శ్రీకాకుళం రైతాంగ పోరాటంలో అమరుడైన దేవినేని మల్లికార్జున పేరిట ఆ పేరు పెట్టుకున్నాడు. అద్భుతం సార్. ఇప్పుడు మీరు నా కొడుకుల పేర్లు ఏమన్నా చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్. కాదు, మీకు కూడా అడవులతోటి అడవుల్లో జీవనంతో సంబంధం ఉందా గతంలో? అయ్యా ఎందుకులే స్వామి, అవన్నీ ఎప్పుడు పోయినాయే. కాబట్టి అవన్నీ పోయి బతుకు తెరువు కోసం. నేను అజయ్ ఘోష్ గారు ఈ విషయాన్ని మీతో చెప్పాలి. ఆకలితో పరిచయం ఉన్న ప్రతివాడికి అభ్యుదయవాదంతో పరిచయం ఉంటుంది. ప్రతివాడికి అడవితో మమకారం ఉంటుంది. అయ్యో ఏం చెప్పావయ్యా నాయన దేవుడా. సింపుల్ గా చెప్తా, ఆకలితో పరిచయం ఉన్న ప్రతి వాడికి ఆవకాయతో పరిచయం ఉంటుంది. అదే
అదే ఆవకాయతో పరిచయం ఉన్న ప్రతి వాడికి అభ్యుదయం అక్కర్లా, కడుపు నిండిపోయి ఉంటుంది. కడుపు ఎండిపోయి ఉంటుంది. అవునవును ఆవకాయ దొరకని వారికి అది అభ్యోదయం. అవునయ్య. కానీ చాలా గొప్ప విషయం సార్, మంచి పెద్ద సినిమా అన్ని భాషల్లో రిలీజ్ కావడం అన్నది. సో మీకు నచ్చిన ఒక విషయం చెప్తారా సార్, మీ పాత్ర గురించి కానీ సినిమాలో, ఈ సినిమాలో ప్రత్యేకంగా వర్క్ చేయడం ఇంత మెగా ప్రాజెక్ట్ లో? అమ్మ నాది ఒక అంటే ఏం చెప్పాలి, చూస్తేనే బాగుంటుందమ్మా. అంటే మంచి క్యారెక్టర్ అమ్మ నాది. మెగా ప్రాజెక్ట్ కదా, ఐకాన్ ప్రాజెక్ట్. ఒక ఫ్యాక్షనిస్ట్, భయంకరమైన ఫ్యాక్షనిస్ట్. అదే రైట్ సార్. ఉన్నది కొద్దిసేపు అయినా కానీ భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ ఏంది. కానీ ఒక మాట నాకు తృప్తి ఏంటంటే, అదే నేను చెప్పాను కదమ్మా, చాలా మీతో చాలా మాట్లాడాలి, చాలా పంచుకోవాలని. చాలా ఉండయమ్మా ఈ సినిమా గురించి చెప్పాల్సిన, బయట జనాలకు కూడా తెలియాల్సినవి. ఒక్కటి చెప్పండి సార్, ఇవాళ మిగిలినవన్నీ మనం, మీరు ఐ డ్రీమ్ స్టూడియోస్ మిమ్మల్ని ఆహ్వానించి మంచి కాఫీ ఇచ్చి. ఇంకో విషయం కాదండి, మీకు ఒక చిన్న ఒక ఫెసిలిటీ ఉంది మీకు ఇప్పుడు. మీరు ఇక్కడ చెప్పిన విషయాలు సుకుమార్ గారికి మీరు చెప్పారని చెప్పం. బలేవాడు చెప్పినా ఏం కాదు. అయ్యో అదేం కాదు, బలి అదేం కాదు అబ్బాయి. చెప్పట్లేదు. ఒక మాట అయితే చెప్పండి సార్. నేను ఫస్ట్ టైం పక్కన పిల్లోడు ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు ఏంది, నేను కూర్చొని ఉన్నాను. అప్పుడు దాకా ఆ పిల్లడితో మాట్లాడలా. ఆ పిల్లోడిని చూస్తుంటే భయం వేస్తుంది. ఏం ఫస్ట్ టైము ఎట్టుంటాడు ఏందో, ఏమో తోడు పరిచయం లేదు మనకి, ఆయన మనిషి ఏందో ఎట్టుంటాడు స్వామి అని అనుకుంటున్నాను నేను. ఆ పిల్లోడు పలకరించిన తీరండే, ఆ పిల్లోడు ఉంటే చాలు ఈ రోజు షూటింగ్ లో ఆ పిల్లోడితో కలిసి చేయాలన్న ఒక ఇదనమాట. ఫస్ట్ ఒక మాట అన్నాడండి నాతో. నేను ఒక చిన్న సంఘటన జరిగి అది తర్వాత చెబుతాను మీకు ఇంటర్వ్యూలో. చేయనన్నారంట అని అన్నాడు. అది కాదయ్యా చిన్న ఇది జరిగంటను, మీరు చేయకపోతే ఈ క్యారెక్టర్ కొండారెడ్డి చేయకపోతే డిసప్పాయింట్ అయ్యేవాడిని నేను అని అన్నాడు. అది ఒక్క మాట చాలండి, డిసప్పాయింట్ అయ్యేవాడిని అని అన్నాడు. తర్వాత ఇంకో 2 సందర్భాలు 2 మాటలు అన్నాడు, ఆ ఇంటర్వ్యూలో చెబుతా. భలే కొట్టిలే. తప్పకుండా సార్, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం, మీ పాత్ర కోసం ఎదురు చూస్తున్నాం, సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అజయ్ గారు. నిన్న కూడా ఒక మాట అన్నాడమ్మా, అమ్మ ఒక చిన్న మాట. చెప్పండి సార్, పెద్ద మాట చెప్పండి. నిన్న ఆడియో ఫంక్షన్ లో నాకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన వ్యక్తి అజయ్ ఘోష్, మంచి నటుడు అని అంతమంది జనంలో నా పేరు చెప్పాడమ్మా. ఆ స్థాయి గల మనిషి ఏంది, నా ఏదో చిన్న చిన్న యాశాలు వేసుకుంటే ఇప్పుడు ఇది అవుతున్నాండి, నన్ను పట్టుకుని మాట్లాడాడమ్మా. ఆ పిల్లోడు తత్వం వేరమ్మాయి. నేను చెబుతున్నా కదా, ఇక్కడ ఏదనుకుంటాడో ఇక్కడి నుంచి అది వచ్చేస్తుంది, అంతేగాని దీనికి మధ్య ఈ ఫిల్టర్లు ఉండవు. అంతే. బల్లెవాడు అసలు ఉండాల్సినోడు తెలుసా. అది సూపర్ సార్. అంటే నిజంగా వయసులో మీకంటే చాలా చిన్నవారు అయినప్పటికీ అల్లు అర్జున్ తన అన్ని అర్హతలు, ఒక గొప్ప నటుడికి ఉండవలసిన అన్ని అర్హతలు ఉన్నాయని జగమెరిగిన సత్యం. ఎందుకంటే నేను దగ్గరుండి చూశానమ్మా. ఆ పిల్లోడు కష్టపడ్డం గానీ నేను దగ్గరుండి చూశాను. ఆ పిల్లోడు ఎట్ట కష్టపడతాడు, ఎంత దాంట్లో ఎంత నిబద్ధత ఉంటది అనేది నేర్చుకోవచ్చమ్మా. తెలుసునా? అవును, గొప్పగా ఉంది సార్. చాలా వెయిట్ చేస్తున్నాం. అండ్ బివిఎస్ రవి గారు, శ్రీరాశ్రీ గారు, మరోసారి మీకు సాదర స్వాగతం. ఎందుకంటే మెగా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం, మెగా అంటే మెగా కాంపౌండ్ అని కాదు, మెగా అంటే అతి భారీ అని మా ఉద్దేశం. ధన్యవాదాలు సార్ అజయ్ గారు. రైట్. సో రవి గారు, మొత్తానికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు కాబోతోందా పుష్ప తోటి? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీ అంచనా ఏమిటి? విల్ స్టార్ట్ విత్ రవి గారు అండ్ దెన్ వెదర్ రిపోర్ట్ చెప్పడం. వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఇప్పుడు రవికాంత్ను చోట కవికాంత్ను అంటారు, అంతేనా? సో ఇప్పుడు రవి మిస్ చేసిన ఏమన్నా ఉంటే నేను చెప్తా. అదే అంతే, నేను కవిని కాబట్టి నేను ఆల్రెడీ యాక్చువల్గా అండి, పుష్ప అనే సినిమా చాలా ఇంపార్టెంట్ ఫిలిం ఫర్ ద ఇండియన్ ఫిలిం ఫ్రెటర్నిటీ. ఎందుకంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి పాన్ ఇండియన్ ఫిలిం ఇదే. అంటే ఇంతకుముందు సూర్యవంశీ చాలా పెద్ద హిట్ కాదు, అది ప్రిడామినెంట్లీ హిందీ ఫిలిం. ఆ తర్వాత అఖండ, ఇట్స్ హ్యూజ్ బ్లాక్ బస్టర్, బట్ ఇట్స్ ప్రిడామినెంట్లీ తెలుగు ఫిలిం. దే డింట్ ఎక్స్పెక్ట్ ఎనీ కలెక్షన్స్ ఫ్రమ్ అదర్ దాన్ తెలుగు హార్ట్లాండ్. అవును, తెలుగు అఖండ అనే సినిమా తెలుగు రాష్ట్రాలు కాకుండా బయట రాష్ట్రాల్లో వచ్చే డబ్బు అదనమైన ఫీల్ అయ్యారు తప్ప అక్కడ కుంభస్థలం కొడుతుందని ఊహించలా. కొట్టింది, ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ పుష్ప అనేది
మన భాషలో తయారయ్యి పరభాషలకు ఎదుగుమతి అవుతూ చేస్తున్న సినిమా. సో ఈ వచ్చే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ వచ్చే వాట్ ఎవర్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్కి వచ్చే ఫుట్ఫాల్ని, ఐబాల్ని మనం ఒక అంచనాకి వచ్చే అవకాశాన్ని ఇచ్చే ఓపెనింగ్స్ చూస్తాం. అంటే సినిమా రేపొద్దున ఎలా ఉంటుంది, ఆ సినిమా బాగుంటుంది లేదు, ఆ సినిమా కండిషన్ ఏంటి, ఆ సినిమా చివరికి పేరలేదు లేకపోతే పెద్ద బాగాలేదు అన్నవి పక్కన పెడితే ఫస్ట్ 3 days ఒక హ్యూజ్ ఓపెనింగ్ ఉంటుంది కదా. అవును. దట్ ఓపెనింగ్ విల్ యాక్చువల్లీ సెట్ బార్ టు ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద సబ్సిక్వెంట్ ఫిల్మ్స్. అఖండతో అదే అనుకున్నాం. ఇది పాన్ ఇండియన్ ఫిల్మ్ అయింది. ఇప్పుడు తమిళ్లో, తెలుగులో, కన్నడలో, మలయాళంలో. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, పాన్ ఇండియన్ అని మనం స్ట్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడితే అది శబ్దం, నేను మాట్లాడితే శాసనం అని తెలుగులో బాలకృష్ణ గారికి పెడతారు. మరి పుష్ప లాంటి అన్ని భాషల్లో పెట్టే సినిమాల్లో ఇలాంటి పంచ్ డైలాగులు ఉంటాయా? ఉంటాయండి. ఉండే అవకాశం ఉంటుందా? అదే దానికి ఒక సపరేట్ స్కిల్ సెట్ అది. అప్పుడు శబ్దం, శాసనం, పెండం, తొండం కాకుండా అదే ఉంది గుర్తు కదా డైలాగ్, చాలా మంచి డైలాగ్ యాక్చువల్లీ. దానికి మనం వేరే భాషలో రాసుకుంటున్నాం కాబట్టి ముందు సినిమా షూట్ చేసే ముందే మనం తెలుగు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు దానికి కన్నడ రైటర్సు, తమిళ్ రైటర్సు, మలయాళం రైటర్సు, వేరే హిందీ వాళ్ళు కూర్చుని ఏమంటే దీనికి ఈ రైమ్ అండ్ రిథమ్ ఎలా వస్తుంది, లేకపోతే సేమ్ కాంటెంట్ని డైలాగ్లో ఉన్న మీనింగ్ని మనం వేరే డైలాగ్ చెప్పి లేకపోతే వేరే షార్ట్ తీసుకుందాం, లేకపోతే లిప్ సింక్ లేకపోతే వేరే షార్ట్ తీసుకుందాం, లేకపోతే లిప్ సింక్ వస్తుందండి మనకు క్లోజ్ అయితే పర్వాలేదు అని దానికి ఒక సపరేట్ టీం వర్క్ చేస్తుంటుంది. ఒకే గిన్నెలో కాఫీ కాచి 5 కప్పులు పోయడం ఈజీ కాదు. ఇది కాఫీ కాచడం కాదండి. ఇది ఒకళ్ళు ఏంటంటే నాకు షుగర్ ఉందండి, నాకు బీపీ ఉందండి, నాకు మలేరియా ఉందండి, నాకు కోవిడ్ ఉందంటే వాళ్ళందరికీ విరివిడిగా కాఫీలు తయారు చేయడం. ఎగ్జాక్ట్లీ, అంటే చాలా బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్. శ్రీరాశ్రీ గారు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మన రవి చెప్పిన పాయింట్కి ఇప్పుడు ఒక పరిణామ క్రమం జరిగింది ఈ సినిమా పరంగా. మొట్టమొదటిది ఏమిటి, రంగస్థలం తర్వాత సుకుమార్ గారు తీస్తున్న సినిమా, అదొక సూపర్ బంపర్ హిట్. దాని తర్వాత ఆయన తీస్తున్నటువంటి సినిమా అలవైకుంఠపురం తర్వాత అల్లు అర్జున్ గారు చేస్తున్న సినిమా, తర్వాత సుకుమార్ గారు, దేవి శ్రీప్రసాద్ గారు, చంద్రబోస్ గారి కాంబినేషన్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక హిట్ ఆరా అనేటువంటిది ముందరే సినిమాకు ఉంది. దీనికి తోడు ఏమైంది, బాహుబలి లాగా 2 పార్ట్స్లో రావటం ఈ సినిమా, ప్లస్ 5 భాషల్లో పాన్ ఇండియాగా రావటం, ఎట్ ఏ టైం 5 భాషల్లో రిలీజ్ అవ్వటం, ప్రతి పాటని కూడా ఎట్ ఏ టైం 5 భాషలో రిలీజ్ చేయటం. దాక్కో మేక అని మొట్టమొదటి పాట వచ్చింది. అంటే నేను ఇప్పుడు గీత రచయితను కాబట్టి నేను గీత రచయిత యాంగిల్లో నుంచి కూడా మాట్లాడితే చంద్రబోస్ గారు కూడా ఈ సినిమాకి హీరోయే ఒక రకంగా చెప్పాలంటే. ఎందువల్లంటే ప్రతి పాట కూడా మీరు ఒకసారి అది మీరు గమనించండి. తెలుగులో ఆయన ఏం రాశారో మక్కి లైన్ టు లైన్ ట్రాన్స్లేషన్ అన్ని భాషల్లోనూ కూడా, అండ్ అన్ని భాషల్లోనూ కూడా పాట హిట్. కింద కామెంట్స్ అయితే మనకు అర్థమవుతుంది ఆయా భాషలో వాళ్ళు ఏం రాశారు. అద్భుతమైన లిరిక్స్, ఇంత డెప్త్ ఆఫ్ లిరిక్స్ ఎప్పుడు మేము వినలేదు, హ్యాట్స్ ఆఫ్ టు ద లిరిసిస్ట్ అని చెప్పని ఆ భాష లిరిసిస్ట్నే వాళ్ళు పొగుడుతున్నా కూడా ఆ పొగడ్తలన్నీ అవన్నీ కూడా మొత్తం చంద్రబోస్ గారికి సుకుమార్ గారికి కూడా. ఎందుకంటే సుకుమార్ ఎలాంటి డైరెక్టర్ మనందరికీ తెలుసు. ఆయన చంద్రబోస్ గారికి పాట ఇచ్చే టైంలోనే ఒక హ్యూజ్ మెటీరియల్ ఇస్తాడు. ఈ పాటలో ఈ ఫిలాసఫీ చెప్దాం అనుకుంటున్నా, ఈ కాంటెంట్ చెప్దాం అనుకుంటున్నా, ఈ అర్థాలు వచ్చే పదాలు వాడాలనుకుంటున్నాను, ఇలాంటి ఈ పల్లవిలో ఇది కావాలి, నాకు చరణంలో ఈ మ్యాటర్ రావాలి అని చెప్పినప్పుడు రేపొద్దున వాళ్ళు మలయాళం తదితర అతర లాంగ్వేజ్ పరభాష లిరిక్ రైటర్స్కి ఇచ్చినప్పుడు ఏమంటే చంద్రబోస్ గారికి ఈ కాంటెంట్ ఇస్తే ఇది రాశారు. సో ఆ పదాలు వాడుకుంటూ ఆ రైమండిజంతో మీరేమన్నా కొద్దిగా ముందుకెళ్ళి ఇప్పుడు ఆయన ఈయన శ్రీరాశ్రీ గారు హిందీలోను కన్నడలోనూ పాటలు రాశారు. సో ఆయన హిందీ పాటలు బాగా గట్టిగా రాశారు. ఆయన హిందీ అంత వచ్చి కూడా నాకు నిజంగా తెలియదు, బట్ చాలా బాగా రాశారు ఆయన పాటలు. సర్కార్ 3లో ఇప్పుడైతే అదే వై ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు పాయింట్. సో లిరిక్ రైటర్స్ పాట రాశారన్నప్పుడు చంద్రబోస్ గారి పాట తీసుకుంటారు, కంటెంట్ తీసుకుంటారు, అలాగే సుకుమార్ ఇచ్చిన కాంటెంట్ తీసుకుంటారు. అవును. అంటే బ్లైండ్గా మక్కి ఉండకపోవచ్చు అన్నది నా ఉద్దేశం. ఖచ్చితంగా అంటే ఉంది. అంటే అక్కడ దాంట్లో అంటే అక్కడ భావం పరంగా కూడా కంప్లీట్గా నేటివిటీకి సంబంధించిన ఏదో జాతీయాలు అటువంటివేమో వీళ్ళ వాళ్ళ బోస్ గారు ఆయన పాటల్లో జనరలైజ్డ్గా అంటే ఆయన ఇప్పుడు అది ఆయన అనుకుని ప్లాన్ చేసుకుని రాసింది అయితే కాదు. ఆయన సహజంగానే ఆ పాటలో ఎక్కడా కూడా
ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి ఒక జాతీయం కానీ అది అటువంటి నుడికారపు పదాలు మాత్రం ఆయన అసలు వాడకుండా జనరలైజ్డ్గా రాశారు. వెరీ అందువల్ల ఏంటంటే ట్రాన్స్లేషన్లో డబ్బింగ్ చేసినప్పుడు చాలా ఈజీ అయింది అవతల ఉన్నటువంటి ఆయా కవులకు కూడా. అది నేను గమనించింది. నేను అన్ని పాటలు అన్ని భాషల్లో విన్నానండి ఇప్పుడు దాకా ఈ సినిమాకి సంబంధించి. దాకో దాకో మేక అనేటువంటిది ఒక అద్భుతం అయితే, అంటే ఒక వేదాంతాన్ని, ఒక ఫుడ్ సైకిల్ని, ఒక వాస్తవాన్ని, ఆకలి అనేటువంటి ఒక ఆస్పెక్ట్ని తాత్వికంగా మాస్ పదాలతో ఒక మేకాపులి కాన్సెప్ట్ తోటి అద్భుతంగా రాశారు ఆయన చంద్రబోస్ గారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారు ఆల్సో ఆబ్వియస్లీ. ఎందువల్లంటే సినిమా పాట ఇందాక చెప్పినట్టు సినిమా పాట ఏదైనా కూడా 100% అది లిరిసిస్ట్ యొక్క ప్రాపర్టీ అవ్వదు. ఖచ్చితంగా అందులో దర్శకుడి యొక్క ఒక దార్శనికత ఉంటుంది. దానివల్లే లిరిసిస్ట్ రాయగలుగుతాడు. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయటం, అటువంటిది కోరటం, ఈయన ఇచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయటం, అవసరమైతే ఇంకా ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఏదైనా ఒక డైరెక్షన్ ఇవ్వటం, ఇది ప్రతి డైరెక్టర్కి లిరిసిస్ట్కి మధ్యలో జరిగేటువంటి ఒక పరిణామమే. అది రంగస్థలంలో అలాగే వర్కౌట్ అయింది. దానికి మించి ఇక్కడ ఇంకా బాగా వర్కౌట్ అయిందని నా అభిప్రాయం. ఇక్కడ చాలా ఒక చాలా థియరిటికల్ బట్ వెరీ డీప్ క్వశ్చన్ రవి గారు. మీరు కథకులు కూడా, దర్శకులు కూడా. రాజమౌళి గారి సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఐడియలిజం కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, అక్కడ ఒక మొక్క పెరిగినా కూడా అది ఒక పర్టికులర్ డైరెక్షన్లో కళాత్మకంగా పెరుగుతుంది. సుకుమార్ గారి సినిమాలో ఒక ఎక్సలెంట్ రియలిజం కనిపిస్తుంది. అంటే రంగస్థలం అండ్ ఇప్పుడు పుష్ప అండ్ ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలు పోల్చుకుంటే. సో హౌ డు యూ కంపేర్? అంటే కంపేర్ చేయడం కరెక్ట్ కానే కాదు, బట్ అసలు అబ్జర్వ్ చేస్తే ఒక థీసిస్ వర్క్ కోసం. అంటే నా ఉద్దేశం ఏంటంటే నన్ను అడిగారు కదా, మిమ్మల్ని. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే ఈ ఇద్దరు దర్శకులు సినిమాని రెండు డిఫరెంట్ కోణాల్లో చూస్తున్నారు. రాజమౌళి గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్, అంటే మనుషులందరూ చెడ్డవాళ్ళు, లేకపోతే అందరూ మంచివాళ్ళు. ఈ మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళ నుంచి సమస్య రావటం, ఈ మంచి వాళ్ళలోనే కాస్త బలవంతుడు ఇలా చెడ్డవాళ్ళని నాలుగుకుంటాం, చివరికి ఆ చెడ్డవాళ్ళందరూ పారిపోవటం, వీళ్ళు మిగతా బాగుంటారు, అందరూ మంచికి రోజులు వచ్చాను, లేకపోతే అంతా మంచి, చివరికి అంతా మంచి జరిగింది లాంటివి ఆయన ఫీల్డ్. అది దాన్నే ఒకరోజు కేరళలో పెడితే సింహాద్రి అవుతుంది, ఒక రోజున ఏదో వైజాగ్లో పెడితే ఛత్రపతి అవుతుంది, కత్తులు కటార్లు ఇస్తే బాహుబలి అవుతుంది, జెండాలు ఇస్తే RRR అవుతుంది. అదే సుకుమార్ గారి సినిమాలు అలా కాదు. ఆయన గ్రే షేడ్ ఉంటుంది. మీరు అన్నట్టుగా రియలిజం అక్కడ వస్తుంది. మనుషులందరూ ప్యూర్గా మంచివాళ్ళు కాకపోవచ్చు, ప్యూర్లందరూ చెడ్డవాళ్ళు కాకపోవచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల హీరోకి చెవుడు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆర్య అనే సినిమా ఉందండి, ఇది థీసిస్గా అన్నారు కదా. ఆర్య అనే సినిమాలో అతని ప్రేమ పవిత్రమైంది, కానీ ఆ ప్రేమను గెలుచుకున్నానికి అతను ఎంచుకున్న మార్గం ట్రిక్కిష్, అంటే కపట నాటక సూత్రధారి కార్యక్రమాలు చేపట్టాడు ఆ సినిమాలో ఆర్యలో. అలాగే ఆర్య 2లో వాడు బయటకు అందరి ముందు మంచిగా ఉండి వెనకాలేమో దుర్మార్గుడిగా ప్రవర్తిస్తాడు, ఆ ప్రేమ కోసమే. సో అతని ఉద్దేశము, అతని టార్గెట్ మంచిదైనప్పటికీ అతను ఎంచుకున్న మార్గంలో కృష్ణతత్వము, లేకపోతే ఆపర్చునిటిజము, ఎస్కేపిజం, ఇట్స్ ఏ హ్యూమన్ థింగ్. అండ్ దాన్ని అదే మనం తీసుకొస్తే నాన్నక ప్రేమతో, ఆ తర్వాత రంగస్థలం, ఈ రెండు సినిమాలను చాలా రియలిస్టిక్గా ఆ హీరో ఎప్పుడు అంతా మంచివాడు, అసలు పొద్దున్న లేచి బొట్టు పెట్టుకుని అవగాహన తిని పనికెళ్ళి వచ్చే బ్యాచ్ కాదు అందరూ, వాళ్ళు ఎవరు వాళ్ళ తికమక ఉంటాయి. అలాగే సేమ్ పుష్ప కూడా, మనం ఇఫ్ యూ వాచ్ పుష్పస్ ట్రైలర్, ఐ డోంట్ థింక్ పుష్పరాజ్ ఇస్ ఎ వెరీ గుడ్, నీట్, క్లియర్ పర్సన్ అండ్ లీగల్ పర్సన్. అతను చాలా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే. సో ఆ ఇల్లీగల్ యాక్టివిటీ చేసేవాడిని కథానాయకుడిగా, ప్రొటాగనిస్ట్గా పెట్టుకుని వెళ్తున్నాడు అంటే చాలా రియలిస్టిక్గా వెళ్తున్నాడు. అదే ఐడియలిజం కంటే కూడా రియలిజం ఎక్కువ. దట్ మీరు మొక్కనే నేను కొద్దిగా ఎలాబరేట్ చేసాను. పర్ఫెక్ట్ అనలైజ్ మీరు చెప్పిన పద్ధతి. సినిమాల క్రమం చూసుకుంటే హౌ యూ లుక్ ఎట్ లైఫ్ అన్నది తెలుస్తుంది కదా క్లియర్గా. సో ఆయన సుకుమార్ గారు ప్రతిపాదించే కథానాయకుడి పాత్ర తీరుకి, రాజమౌళి గారు ప్రతిపాదించే కథానాయకుడి పాత్ర తీరుకి మౌలికమైన తేడాలు ఉండటం వల్ల, బేసిక్ డిఫరెన్సెస్ ఉండటం వల్ల వాళ్ళ సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ స్కేల్ డిఫరెంట్గా ఉంటుందని నా ఉద్దేశం. చాలా గొప్పగా చెప్పారు రవి గారు. సో శివశ్రీ గారు, ఇంత భారీగా దూసుకెళ్ళిపోతుంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇంత స్కేల్లో అంటే దేని మీద నమ్మకం అండి ప్రేక్షకులు? అంటే ఎన్ని కోవిడ్లు చూసాము, ఎన్ని మ్యూటెంట్లు, వేరియంట్లు, రకరకాలు చూసాము, థియేటర్లు మూతపడ్డాయి, తెరుచుకున్నాయి. సో ఏమిటి గట్టి నమ్మకం? నమ్మకం అంటే అది ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళకి సినిమా లేనిది అవ్వదండి, మన జీవితంలో భాగం అయిపోయింది అది.
ఆ సినిమా కూడా పెద్ద హీరోల సినిమాలు, ఈ కమర్షియల్ సినిమాలు, భారీ సినిమాలు అనేటువంటి దానికి మన తెలుగు రాష్ట్రాలు కేర్ ఆఫ్ అడ్రస్ మొత్తం దేశంలో తీసుకుంటే. నార్త్లో అయినా కొన్ని పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతాయి, అసలు అంత ఎక్కువ రిసెప్షన్ ఉండదేమో, కానీ సౌత్లో మాత్రం ఆ లేని పరిస్థితి ఉండదు. అదృష్టం బాగుండి ఇప్పుడు ఈ కరోనా కూడా కొంచెం తగ్గింది, దాని యొక్క తీవ్రత తగ్గింది, ఇప్పుడు కొంచెం సేఫ్గా ఉంది కాబట్టి అఖండ కూడా అఖండమైనటువంటి విజయం అందుకుంది. సో ఆ స్ఫూర్తిలో ఏంటంటే ఇప్పుడు సినిమా చూడటానికి, థియేటర్కి వెళ్ళడానికి ఒకసారి ఆలోచించాలా, అనుమానించాలా అన్నటువంటివి అఖండ అనే సినిమా తుడిపేసింది కంప్లీట్గా. చూడు, పుష్పకి నా అంచనా ప్రకారంగా కరోనా పూర్వ కాలంలో ఏ విధంగా అయితే థియేటర్ కళకళలాడేదో అంతే స్థాయిలో అంతకంటే ఎక్కువగా కళకళలాడుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా క్రేజ్, విపరీతమైన క్రేజ్. దట్టు ఎప్పటికప్పుడు ఈ సినిమా ఒక్కొక్క పాటకి ఒక అంచనా పెరగడంతో, ట్రైలర్తో ఒక అంచనా పెరగడంతో ఇదంతా ఒక ఎత్తు అయితే, మొన్నటికి మొన్న ఊ అంటావా మామ ఊ అంటావా అని ఆ పాట బయటకు వచ్చిన తర్వాత అది ఒక హాంటింగ్ ట్యూన్ అవ్వటం, దేవిశ్రీ ప్రసాద్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ లిరిక్స్ ఇంద్రావతి చౌహాన్, మన మంగ్లీ గారి చెల్లెలు. సో అద్భుతంగా పాడటం, అది అసలు వైరల్ అయిపోవటం, అన్ని వయసుల వాళ్ళకి కూడా అది ఒక హాంటింగ్ ట్యూన్ కింద అయిపోవటం, విన్నవాడు ఎవడు కూడా ఒక్కసారి ఆకుండా కనీసం 4-5 సార్లు వినడం, ఇలాగ అయిపోవడంతో ఏమైందంటే రేపు 17వ తారీఖు సినిమా, ఇవాళ 13వ తారీఖు, ఈ 4 రోజులు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా, టికెట్ దొరుకుతుందా లేదా, లాబింగ్ ఎలా చేయాలి. కాదు, నాకు సుకుమార్ గారి ఐటమ్ సాంగ్స్ చూస్తుంటే వీళ్ళు సినిమాకి గ్యాప్ లో కథ కంటే ముందు ఐటమ్ సాంగ్ కసరత్తు చేస్తారేమో. నేను మొన్న బోస్ గారితో మాట్లాడానండి ఈ విషయం మీద. నేను అంటే అమలాపురం 36, 24, 36, ఆ తర్వాత రింగ, ఆ తర్వాత మొన్న వచ్చిన డిహా కదా ఇది, మొన్న జిగేల్ రాణి. వీళ్ళు సినిమా మీద, కథ మీద పెట్టినంత శ్రద్ధ దీని మీద కూడా పెడతారు. మమ్మల్ని మా ప్రజల్ని ఒక నోన్ కాంకర్డ్ ఫార్ములా అయిపోయింది సుకుమార్ గారికి. అవును, లేదా అది అది ఇమేజ్ చట్టం అంటారు చూసారా. గొప్పతనం ఏంటంటే ఈ సినిమాలో ఉన్నటువంటి ఐటమ్ సాంగ్ లో అశ్లీలత లేదండి అస్సలు లేదు. సమంత లాంటి ఒక టాప్ స్టార్ ఈ క్యారెక్టర్ కి, అంటే ఈ పాత్రకు ఒప్పుకోవడం, ఈ డాన్స్ కి చాలా ఆశ్చర్యం కలిగించింది. బట్ షీస్ డన్ ట్రెమెండస్ జస్టిస్ అని చాలా అంటే చేసి ఉండొచ్చు. మొన్న ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది చిన్నది. అదే సార్, మీరు తెలుగులో మనం అదే ఇక్కడ ఈ వేదిక మీద అలాంటి సామెతలు ఆడటం సబబు కాదేమో, కానీ ఒప్పుకోనేదాకా ఆలోచించవచ్చు చేయాలా వద్దా అని. దిగిన తర్వాత నేను అది చేయను, ఇది చేయను అది అంటాం అన్ప్రొఫెషనల్, అది నాట్ ప్రొఫెషనలిజం. ముందు చేయొద్దు, నేను చేయను, నా వల్ల కాదు, చేస్తా అంటే చెప్పింది చేస్తా. ఆ ప్రొఫెషనలిజం ఉన్న వ్యక్తి కాబట్టి ఆవిడ ఇంత అద్భుతంగా ఈ పాట చేయడం జరిగింది. రేపు పొద్దున ప్రేక్షకులు దీన్ని అద్భుతంగా ఆదరిస్తారు నమ్మకం నాకు ఉంది. అంటే షీఈ్ ఏ థరో ప్రొఫెషనల్. అది ఇప్పుడు సినిమా పరంగానండి, ఏ సినిమా అయినా కూడా అనుకుని చేసినా అనుకోకుండా జరిగిన మ్యాజిక్ వర్కౌట్ అయిన తర్వాత అదృష్టం కలిసి రావాలి. అంటే ఏంటి, జనం రిసెప్షను, జనానికి ఒక రిసెప్టివ్ మూడ్, ఆ వాతావరణం, ఇదంతా కూడా కలిసి రావటం అంటారు దాన్ని. ఈ సినిమాకి ఎంత కలిసి వచ్చిందంటే అసలు డ్రాప్ అనేది లేదు, అంత స్కేలింగ్ అప్పే. ఫస్ట్ మొట్టమొదటి ఒక ప్రెమోనో లేకపోతే ఒక ఫస్ట్ పోస్టరో వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పాట రిలీజ్ అవడంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉంది అంచనాలు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ పాటతోటి ఇంకా టాప్లో కూర్చోబెట్టి ఉంది. ఇప్పుడు టికెట్ల కోసం లాబింగ్ ఎలాగనేటువంటిది ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. బట్ అండ్ ఫైనలీ బిఫోర్ వి క్లోజ్, ఒక చాలా కీలక విషయం, రామ్ చరణ్ లాంటి ఒక ఒక టాప్ హీరోలో మంచి నటుడిని కాచి వడపోసి ఇలా తీసినట్టు సుకుమార్ గారు ఎక్స్ట్రాక్ట్ చేశారు. రంగస్థలంలో అసలు ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. He did better than all the films of his dad. చిరంజీవి గారు 150 సినిమాల కంటే బాగా చేశారు రంగస్థలం. ఎంత అద్భుతంగా చేశారు, మీరు దర్శకులుగా చెప్పచ్చు, మేము ప్రేక్షకులుగా చెప్తున్నాం. బట్ అలాగే అల్లు అర్జున్ స్వతహాగా చాలా గొప్ప మంచి నటుడు అండ్ సెన్సిబిలిటీస్ చాలా న్యాచురల్గా ఉంటాయి, కష్టపడతారు. సో ఈ కాంబినేషన్లో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రావడం అన్నది ఎలా ఉండబోతోందని అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు బిఫోర్ వి ఫైండ్ అవుట్? అల్లు అర్జున్ లాంటి హార్డ్ వర్కింగ్ హీరోకి ఎప్పుడు విజయమే దక్కాలి. అప్పుడే అతను ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఎంతోమంది కుర్రాళ్ళకి అతను ఎంత కష్టపడితే అతను అంత అవుతాం అనిపిస్తుంది. అండ్ ఐ రియలీ విష్ పీపుల్ హూ వర్క్ రియలీ హార్డ్ టు టేస్ట్ సక్సెస్ ఆల్ ద టైమ్. సరే సక్సెస్లు ఫెయిల్యూర్లో వస్తాయి, మళ్ళీ కొడతాం. కానీ పుష్ప అనే సినిమా కనుక సక్సెస్ అయితేనండి, చాలామంది కొత్త కథల్ని, కొత్త బ్యాక్ డ్రాపులతో కథలు రాసుకోవడానికి వీలుగా ఇది ఉండబోతుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ చూసిన బట్టి ఇది ఒక యాంటీ హీరో స్టోరీ లాగా, అంటే
నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో అతను ఎందుకు ఎదిగాడు, అది ఆ పాట కూడా ఉంటుంది, అడ్డ అది ఉంది కదా, బిడ్డ అడ్డ అనే పాట. ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్గా కొత్త కథ రాబోతోంది, కొత్త బ్యాక్ డ్రాప్లు రాబోతుంది. ఆ శాండిల్వుడ్ అడవులు అంటే ఇంతకుముందు మనకు లేవు కాబట్టి. తెలుగు కౌబాయ్, ఇది కౌబాయ్ కాదు, అది తెలుగు రాబిన్హుడ్ శాండిల్వుడ్ బాయ్. అదే అక్కడ శాండిల్వుడ్లో రాబిన్హుడ్ అన్నట్టుగా మనం అనుకుంటే డెఫినెట్గా ఆయన ఈ సినిమాలో బన్నీ సినిమాలు ఇప్పుడు ఆడాలి. ఎందుకంటే అతను ప్రతి సినిమాలోనూ కొత్త అవతారం కనిపిస్తుంటుంది. మీరు అల్లు అర్జున్ గారిని చూస్తే ఆయన పోస్టర్ చూసి ఇది బలానా సినిమా అని చెప్పచ్చు. మిగతా హీరోలు చూస్తే ఇది సినిమా అండి, అదేండి కదండి ఇది అంటాం. కానీ బన్నీని చూస్తే ఇది బలానా సినిమా అండి, జులై అండి. అతను జుట్టు నుంచి, బట్టల నుంచి, మేకప్ నుంచి, వేసుకునే చికీ చైన్లని అవన్నీ ఇవన్నీ బైక్లు అన్నింటిలోనూ పాప అతను వైవిధ్యాన్ని చూపిస్తుంటాడు. సో ఇట్లాంటి సినిమాలు ఆడితే మా కొత్త వాళ్ళు కొత్త కథలు రాయడానికి దానికి బాగుంటుంది. మొత్తానికి యాజ్ వి వైండ్ అప్ శిరశ్రీ గారు, చాలా అంటే తెలుగు సినిమా చూసి చాలా గర్వపడిపోవాల్సిన టైం ఇది. ఖచ్చితంగా. ఎందుకంటే ఏ భాష వాళ్ళండి ఇలా అటెంప్ట్ చేస్తారు ఇన్ని భాషల్లో? అవునండి, అవును. అదే గుజరాతీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బెంగాలీ భారీ ఇప్పుడు బడ్జెట్ తెలుగు సినిమా అన్నారు కాబట్టి కొంచెం పుష్పకి దాటి చెప్పాలంటే, ఇప్పుడు పుష్ప ఇప్పుడు తర్వాత వచ్చేటువంటి సినిమా రాధేశ్యామ్ కానీ ఇవన్నీ కూడా మన తెలుగు సినిమా యొక్క స్థాయిని దేశ స్థాయిలో నిలబెడుతున్నవే. మార్కెట్ వైజ్ నిజంగా చెప్పాలంటే, మార్కెట్ వైజ్ మనకంటే పెద్ద మార్కెట్ తమిళ్ మార్కెట్. వాళ్ళకి ఫారెన్ మలేషియా, సింగపూర్లో కూడా మనకంటే ఎక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళకంటే మనం బార్ని రేజ్ చేస్తున్నాం, లిమిటేషన్స్. దట్స్ గ్రేట్ థింగ్. చాలా అసలు ఒక రకం అంటారు కదా, అలా ఒక రకం కాదులేండి, పలు రకాలు, ఒక రకం కాదులేండి, పలు రకాలు. అండ్ అదే చిత్తూరు యాసలో, చిత్తూరు భాష, చిత్తూరు మాటలో ఈ సినిమా డెఫినెట్గా ప్రేక్షకుల్ని చాలా 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 ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇస్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ అ న్యూ స్టోరీ, బట్ ఇట్ ఈస్ అ న్యూ స్టోరీ. 5 భాషల్లో ఇంత భారీ బడ్జెట్తో, టాప్ స్టార్ కాస్ట్ తోటి, ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్తో, ఒక టాప్ ప్రూవెన్ డైరెక్టర్, ఇలా అన్నీ కలిసి రావడం. అండ్ ఇప్పుడు ఒమైక్రాన్ అనే భయం మధ్య ఇది దూసుకెళ్తూ ఎదుగో నేను వచ్చేసాను. ఖచ్చితంగానండి, ఇదంతా కూడా నిజంగా ఒక పండగలాగా ఉంది. ఆ సినిమాతోటి మేము పనిచేయకపోయినా, అంటే ఆ సినిమా గురించి ఇలా మీరు పిలవగానే రావాలనిపించడం, మాట్లాడటం అనేది ఇది ఒక ఫెస్టివల్. దట్టు మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా పండగ లాంటిది. ఇది చాలా మంచి మాటతో ముగిస్తున్నాం. శ్రీశ్రీ గారు, బివిఎస్ రెడ్డి గారు, నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు ఐడ్రీమ్ తరఫున. మీరు ఫర్ కమింగ్ ఆల్ ద వే. ఎందుకంటే ఎంత జూమ్ యాప్లో మాట్లాడినా ఇటువంటి ఒక కూర్చొని మాట్లాడుకున్న భావన అయితే రాదు. సహృద్భావ వాతావరణం, సహృద్భావ వాతావరణం, అది కవి గారు, సహృద్ కాఫీ వాతావరణం, సజ్జన గోష్ఠి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది మనకి పుష్ప ఏ రకంగా దూసుకెళ్ళిపోబోతోంది అని. అండ్ మోర్ న్యూస్ కమింగ్ అప్, అండ్ స్టే ట్యూన్ టు ఐడ్రీమ్.